మన ఫస్ట్ టేస్టీ సెగ్మెంట్ గుమగుమలు. హాయ్ రాజు గారు. హలో అండి. ఈ రోజు గుమగుమలు ఏం వెరైటీ చేయబోతున్నారు? ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి. ఫ్రైడ్ రైస్ కొంచెం డిఫరెంట్ ఇంగ్రీడియంట్ తీసుకొని పూల్ మక్నీతో చేస్తున్నాను. పూల్ మక్నీ ఫ్రైడ్ రైస్. పూల్ మక్నీతో బిర్యానీ చేస్తూ ఉంటారు, మసాలా కర్రీస్ చేస్తూ ఉంటాం. యా, సో పూల్ మక్నీతో ఫ్రైడ్ రైస్. అవునండి. ఓకే, మరి పూల్ మక్నీ ఫ్రైడ్ రైస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పూల్ మక్నీ ఫ్రైడ్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పూల్ మక్నీ 1 కప్పు, బియ్యం 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, తరిగిన బీన్స్ 1/2 కప్పు, క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, తరిగిన క్యాబేజ్ 1/2 కప్పు, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజుగారు, మొదలు పెడదామా? ఓకేనండి. సో ఎప్పుడు మనం ఫ్రైడ్ రైస్ చేసుకున్నా ముందుగా రైస్ రెడీ చేసి పెట్టేసుకోవాలి. కొంచెం పొడి పొడిగా వస్తే మనకి ఏంటంటే బాగుంటుంది. సో ఇక్కడ పూల్ మక్నీ అనుకున్నాం కదండి. సో డైరెక్ట్ గా మనకు అంత టేస్టీగా ఉండవు అవి, కాబట్టి ముందుగా కొంచెం నూనెతో వేయించేసుకున్నాం. సో యూజువల్గా పూల్ మక్నీ అంటే మోస్ట్లీ మసాలా టైప్ లోనే చేస్తూ ఉంటాం కదా. అవునండి. కాస్త వాటికి ఆ ఫ్లేవర్స్ అది యాడ్ అయ్యి బాగుంటుంది. చూడాలి ఇక్కడ ఆ సాసెస్ తో ఎలా ఉంటుందో. లైట్ గా మనకు కలర్ మారేంత వరకు కొంచెం వేయించేసుకున్నాం. అంటే ఎక్కువగా మనం మెయిన్ గా ఇండియన్ డిషెస్ లోనే వాడుతూ ఉంటాం కదా. అవును, కాకపోతే ఇక్కడ మనకి కొంచెం ఇవి అలా కరకరలాడుతూనే తగులుతూ ఉంటాయేమో రైస్ లో. అవునండి, ఎందుకంటే సాఫ్ట్ అయ్యే ఛాన్స్ లేదు కదా దీనికి. లేదు, అంటే డ్రైగానే ఉంటుంది మనకు రైస్ ఐటమ్ కాబట్టి కొద్దిగా కరకరలాడుతూ మధ్యలో టక్ టక్ అలా తగులుతూ ఉంటుంది. సో దీంట్లో అంటే కొన్ని వెజిటేబుల్స్ కూడా యాడ్ చేస్తున్నాను నేను. మరి ప్లెయిన్ గా దీంతోనే చేసుకుంటే మనకు అంత టేస్టీగా ఉండదు అది. కాబట్టి మనం రెగ్యులర్ గా యూజ్ చేసే క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్, క్యాబేజ్ ఇవన్నీ కూడా యాడ్ చేస్తున్నాను. ఓకే, సో ఇవన్నీ కూడా మళ్ళీ బౌల్లోకి తీసేసుకున్నాండి. సో వేయించుకోవడం వల్ల కొంచెం మంచిగా క్రంచినెస్ కూడా వస్తుంది. సో దీంట్లోనే ఇంకొద్దిగా ఆయిల్ వేసుకుని క్యారెట్ ముక్కలు, అలాగే సన్నగా తరిగిన బీన్స్, క్యాప్సికమ్, తరిగిన క్యాబేజ్, కొద్దిగా ఉల్లికాడలండి. సో ఇవన్నీ కొంచెం మనకు బాగా వేగాలి. ఇంకా సో వెజిటబుల్స్ వేగితే ఆల్మోస్ట్ మనకి అయిపోయినట్టే. ఎందుకంటే రైస్ ఎలాగో బాయిల్ చేసి పెట్టేసుకుంటాము. సాస్ కూడా మనకు ఎక్కువగా వేగనక్కర్లేదు, కొంచెం అలా వేసి కొంచెం వేడి తగిలితే చాలు దానికి కూడా. సో కొంచెం వెజిటబుల్స్ క్వాంటిటీ ఎక్కువే ఉన్నాయి కాబట్టి ఇవి కాస్త బాగా వేగిపోతే మనకి మిగతా ప్రాసెస్ చేసేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ అవి వేగుతూ ఉంటే ఈలోగా మనం చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. నిల్వ పచ్చళ్ళు కానీ ఊరగాయలు కానీ నిల్వ ఉంచిన జాడీల్లో లేదా బాటిల్స్లో బాగా తడిగా ఉండేటటువంటి స్పూన్లు కానీ గరిటెలు కానీ పెట్టకూడదు. పొడిగా ఉన్నటువంటి స్పూన్లు లేదా బాగా వేడిగా ఉన్నటువంటి గరిటెలు, వాటితోనే పచ్చడి తీసుకోవాలి. ఇలా చేసినట్లయితే పచ్చడి చాలా రోజుల వరకు తాజాగా ఉంటుంది, బూజు పట్టదు. చిట్కా చూసారు కదండి. ఓకేనా రాజు గారు? ఓకేనండి. దీంట్లో కొద్దిగా సోయా సాస్, మిరియాల పొడి, సరిపడా ఉప్పు అండి. సాస్లో కూడా కొంచెం ఉంటుంది కాబట్టి చూసి యాడ్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్న రైస్ అండి. సో వీటితో పాటుగా పూల్ మక్నీ. సో ఈ పూల్ మక్నీ అంటే అలా మనకి గట్టిగా ఇష్టం లేదనుకుంటే ఇది ఏమైనా కొంచెం వాటర్లో అట్లా సోక్ చేయొచ్చా రాజు గారు? బట్ అది కొంచెం మనకి సాగినట్టుగా వస్తుందండి, సాగినట్టుగా వస్తుంది కాబట్టి కొంచెం ఇలా డ్రైగానే తీసుకుంటేనే బెటర్. ఓకే, అంటే కొంతమందికి అట్లా పూల్ మక్నీ ఎంతైనా మనకు కొంచెం హార్డ్గానే ఉంటుంది కదా. హార్డ్గానే ఉంటుంది. సో అయితే ఇంకా అలాంటి వాళ్ళు ఇంకా అవాయిడ్ చేయటమే. అంటే మన గ్రేవీలో వేసుకుంటుందంటే ఆ గ్రేవీ ఫ్లేవర్స్ వచ్చేసి కొంచెం సాఫ్ట్గా అవుతుంది. సో ఇక్కడ అలా వేసుకుంటే మళ్ళీ కొంచెం వేయించామనుకోండి, సో ఆ వాటర్ కొంచెం ఎవాపరేట్ అయిపోతే ఇది కొంచెం ఇలా సాగినట్టుగా మనం
తినేటప్పుడు పంట కింద అంత నలగదు. ఓకే ఓకే. సో మెయిన్ ఆ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి కొంచెం ఇలా మామూలుగా వేయించేసి వేసేసుకోవచ్చు. ఎస్, అలా కాకుండా అంటే సోయా సాస్తో పాటు వేసేసి కాసేపు వేయించేస్తే కొంచెం సాఫ్ట్గా అవుతుంది. సాఫ్ట్ అది సో అలా తడి ఉంటుంది తీసుకోవచ్చు, కదా. కొంచెం తడి ఉంటుంది కదా, సో అలా తీసేసుకోవచ్చు. ఓకే ఓకే ఓకే. సో రెడీ అయిపోయిందండి. ఓకే. పైన కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్. ఓకే. ఓకే, వేడి వేడిగా పూల్ మక్ని ఫ్రైడ్ రైస్ రెడీ. సో వేడివేడిగా ఫ్రైడ్ రైస్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పూల్ మక్ని ఫ్రైడ్ రైస్ తయారు చేసే విధానం. ముందుగా బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పూల్ మక్ని వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో క్యారెట్ ముక్కలు, తరిగిన బీన్స్, క్యాప్సికం ముక్కలు, తరిగిన క్యాబేజ్, ఉల్లికాడలు వేసి వేయించాలి. దీనిలో సోయా సాస్, మిరియాల పొడి, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత అన్నం వేసి బాగా కలిపి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పూల్ మక్ని ఫ్రైడ్ రైస్ రెడీ. ఓకే, మరి ఫ్రైడ్ రైస్ తయారీ విధానం చూసారు కదా రాజుగారు, టేస్ట్ చూద్దామా? ఓకే. పూల్ మక్నే కొంచెం సాఫ్ట్ అయింది యాక్చువల్గా, కొద్దిగా లైట్గా. అంటే మరి అట్లా నేనేమనుకున్నానంటే వేయించింది కొంచెం కరకరలాడుతూ వస్తుంది కదా మనం అప్పుడప్పుడు క్రంచ్ అంటే టేస్ట్ చూసినప్పుడు. అవునండి, అలా అనుకున్నా. బట్ కొంచెం ఆ వెజిటబుల్స్ ఆ తడి కూడా ఉంటుంది కదా, రైస్ లో కూడా ఉంటుంది కలిపేసాం కదండి. సో మరి మొత్తం టోటల్ గా కరకరలాడుతూ రావాలనుకుంటే పైన జస్ట్ అలా టాపింగ్ లా వేసేసుకుంటే. కానీ అలాకంటే కూడా ఇలా బాగుంది రాజు గారు. కొంచెం పైన కొంచెం సాఫ్ట్ గా ఉంది, లోపల కూడా కొంచెం ఎందుకంటే హార్డ్ గా ఉంది. కొంచెం పెద్దవాళ్ళు ఎవరైనా తినాలన్నా కూడా కాస్త మరీ ఎక్కువ క్రంచీగా ఉన్నా అంత ఇష్టపడరు. ఇది ఏంటంటే అంత ఓవర్ క్రంచీగా లేదు, మనకి కొంచెం ఆ సోయా కంటే కొద్దిగా ఇదిగా ఉంది, కొంచెం లైట్ క్రంచీనెస్ తో. బాగుంది రాజు గారు, వెరైటీగా. సో చూసారు కదండి, చాలా టేస్టీగా ఉంది ఇట్లా పూల్ మక్ని యాడ్ చేసుకోవడం ఫ్రైడ్ రైస్ లో. సో మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. బియ్యానికి, పప్పులకి, వీటికి పురుగులు పట్టకుండా ఉండడానికి మనం రకరకాల చిట్కాలు చెప్పుకుంటూనే ఉన్నాం కదా. ఎప్పటికప్పుడు ఏ చిట్కా అయినా కొత్తదే. ఇప్పుడు ఏం చేయాలి అంటే బియ్యం డబ్బాలో, అంటే బియ్యం స్టోర్ చేసుకున్న డబ్బాలో ఒక 4-5 ఎండుమిరపకాయలు కనుక వేసినట్లయితే పురుగు పట్టకుండా ఉంటుంది. సో టైం ఉంది కాబట్టి ఈలోగా మనం కార్వింగ్ చూసేద్దాం. సో ఏం చేస్తున్నారు రాజు గారు కార్వింగ్ ఈరోజు? హైబ్రిడ్ టొమాటోతో లోటస్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాండి. సో 4 లైన్స్. సో ఇలా మనకు 8 పెటల్స్ వస్తాయి. దాని తర్వాత ఒక్కొక్క లైన్ దీని లెంత్లో హాఫ్ వరకు తీసుకోవాలి. జస్ట్ స్కిన్ డీప్, ఎక్కువ డీప్ పోకుండా. ఓకే, తర్వాత ఒక్కొక్క పెటల్ యొక్క స్కిన్ ఓపెన్ చేసుకోవాలి ఇలా. ఓకే, మరి పలుచగా కాకుండా మరి థిక్గా కాకుండా కొంచెం మీడియం థిక్నెస్లో పీల్ చేసుకోవాలండి. ఓకే, నెక్స్ట్ వీటిని ఇలా రబ్ చేస్తూ కావాల్సిన పొజిషన్లో బెండ్ చేసుకోవాలి. సో మరీ పలుచగా చేస్తే తొందరగా కిందికి అలా వాలిపోతాయి. సో లుక్ అంతా బాగుంటుంది మనకి. ఓకే, ఇది వాటర్లో వేసుకోవచ్చా రాజు గారు? వేసుకోవచ్చండి. సో ఇప్పుడు కొంచెం మళ్ళీ డీప్ చేస్తున్నాను. ఓకే,
ఇది కొంచెం గుజ్జు ఎక్స్ట్రా ఉన్నది మనం తీసేస్తే సో ఇంకొక లేయర్లా వస్తుంది మనకు. ఓకే ఓకే. కొంచెం అలా ఓపెన్ చేసి వదిలేసేది. సో ఫ్లవర్ రెడీ. నెక్స్ట్ ఎపిసోడ్ లో రాబోయే వెరైటీస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసి నోట్ చేసుకోండి. గుమగుమల్లో వెజ్ మసాలా బాత్, బాస్మతి బియ్యం, బంగాళదుంపలు, జీలకర్ర, మిరియాలు ముఖ్యంగా కావాల్సినవి. మధురం మమకారంలో పెసర కొబ్బరి లడ్డు, పెసరపప్పు, ఎండు కొబ్బరి పొడి, బెల్లం, పాలు సిద్ధం చేసుకోవాలి. పాలక్ క్యాబేజ్ పకోడీ, పాలకూర, క్యాబేజ్, మైదా, అలాగే డీప్ ఫ్రై కి సరిపడా నూనె కూడా కావాలి. జస్ట్ మినిట్ లో దహీ పూరి, పానీపూరి పూరీలు, పెరుగు, బఠానీలు, నల్లుప్పు సిద్ధం చేసుకోండి. మీ అభిరుచిని చూడండి, ఈ వంటకాలను మీరు ప్రయత్నించండి.